Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 53:5. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. The chastisement of our peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. Today the whole world is celebrating Good Friday. ఈ రోజు ప్రపంచం అంతా కూడా గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారాన్ని ఆచరించుకుంటున్నారు. Today is the day of death of Lord Jesus Christ. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి దినం. Generally nobody calls a day a good day when their great man dies. సాధారణంగా ఎవరు కూడా తమ వారిలో గొప్పవారు ఎవరైనా చనిపోయినప్పుడు ఇది మంచి రోజు అని చెప్పరు కదా. Then why it is called Good Friday? అట్లాగైతే ఇది మంచి శుక్రవారం అని ఎందుకు చెప్తున్నారు? Yeah, many people will ask this question. చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న. When we understand the purpose of his death, ఆయన మరణం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే then only we can understand this fully. అప్పుడు మాత్రమే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. We all know without his death, burial and resurrection there is no salvation for mankind. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం లేనిదే మానవాళికి రక్షణ లేదు, రక్షణ రాదు. We cannot be saved from our sins, death, grave and hell. చూడండి, మనము ఆ మరణం, పాపము నుండి, సమాధి నుండి, నరకం నుండి మనం తప్పించబడలేం. His death gave victory for us over death. చూడండి, ఆయన మరణం పైన మనకు విజయం ఇచ్చింది. In his death, death died. ఆయన మరణించట ద్వారా మరణమే మృతి నొందింది. That's why it is called Good Friday. అందుకనే అది మంచి శుక్రవారంగా పిలువబడుతుంది. Also Isaiah 53rd chapter is one of the most important chapters in the Bible. అంతేకాకుండా యెషయా గ్రంథం 53వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. And this chapter foretells about the sufferings of Messiah. ఈ అధ్యాయము మెస్సయా పొందబోయే శ్రమలను గురించి మాట్లాడుతుంది. Prophetically, Isaiah gives a more compelling description of Jesus than we find anywhere in gospel accounts. ప్రవచనాత్మకంగా యెషయా ఈ మాటల్ని సువార్తలు ఎక్కడ చదవని ఆ సంగతులు ఇక్కడ రాస్తున్నాడు. If we read the entire verse for our meditation today, మరి మన నేటి దిన ధ్యానం కొరకు ఈ వచనం అంతా మనం చదవగలిగితే, and in verse 5, 5వ వచనంలో it is written like this: ఈ విధంగా రాయబడింది. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. So from the terminology Isaiah used, కాబట్టి ఇక్కడ ఈ పదజాలం యెషయా ఉపయోగించిన పదాలు చూస్తే we can easily understand who crucified him. కాబట్టి ఎవరు ఆయనను సిలువ వేసినారు అనేది మనకు అర్థమైపోతుంది. He used the word we, our. చూడండి, ఇక్కడ ఆయన మనము, మన కొరకు ఇట్లాంటి మాటలు ఉపయోగించిన. What does it mean? దాని అర్థం ఏమిటి? This shows that it was not the Jewish nation or the Roman government. ఇది అది యూదా జనాంగమే గాని లేదా రోమా ప్రభుత్వం కాదు అనేది అర్థమవుతుంది. But the ones who crucified him were you and me. అయితే ఆయనని సిలువ వేసింది ఎవరు? నీవు, నేనే. Bible says that Jesus died for sinners. బైబిల్ ఏమనుంది? యేసు ప్రభువారు పాపుల కొరకై మరణించినాడు. Before you say what sin have I committed to be called a sinner, నేను పాపినని పిలువబడేదానికి నేను ఏం పాపం చేశానా అని చెప్పేదానికి ముందు the Bible says through Adam we are all born sinners. బైబిల్ చెప్పే మాట, ఆదాము ద్వారా మనమందరం జన్మతః పాపులమే. So with our birth we drove the first nail, that is first nail to Lord Jesus Christ. కాబట్టి మనం పుట్టినప్పుడు మన జన్మమును బట్టి యేసు ప్రభువారికి మొదటి మేకు కొట్టినాం. Not only by our birth, మన జన్మంతో మాత్రమే we are కాదు, sinners by our deeds also. మన క్రియలతో కూడా మనం పాపులమే. Through our day-to-day sinful living, we are driving nail after nail. అనుదినము పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని బట్టి ఒక్క మేకు తర్వాత మేకులు కొడతా ఉన్నాం మనం. Of course, the Jewish nation had their part in their literal crucifying of Christ. అయితే యూదుల మాటకు వస్తే అక్షరార్థంగా యేసు ప్రభువుని సిలువ వేసిన దానిలో వాళ్ళు భాగమై ఉన్నారు. They yelled, they shouted, crucify him, crucify him. వాళ్ళు కేకలు వేసిన, సిలువ వేయడి అని కేకలు వేసిన. Even the Roman government too had its part when Pilate desired to be neutral out of fear and washed his hands. రోమా ప్రభుత్వము ఇందులో భాగమే. ఎప్పుడైతే పిలాతు ఇక ఆ సంగతి ఏదో మీరే చూసుకోండి అని ఆయన చేతులు కడుక్కున్నాడో,
వాళ్ళు భాగంగా ఉన్నారు. So remember, whenever we reject the gospel message, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనం ఈ సువార్త వర్తమానం సందేశాన్ని మనం తృణీకరిస్తే we are saying, crucify him. ఆయనను సిలువ వేయడి అని చెప్తున్నట్టే. So by this rejection, we are driving the third nail to him. ఆయనని మనం తృణీకరించడం ద్వారా ఇప్పుడు మూడో మేకును కొడుతున్నాం. Many times we hear the gospel and behave as if nothing has happened. అనేక పర్యాయాలు సువార్తను వింటున్నామే గానీ ఏమి కాలేదులే అన్నట్టుగానే We ఉంటుంది. wash our hands and go away. మనము చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నాం. Finally, చివరిగా they added to insult and injury with the crown of thorns. వాళ్ళు ఆ ముండ్ల కిరీటం పెట్టి ఆయనను ఎంత అవమానించినారు, అపహసించినారు. Even then, Jesus was willing to be crucified అయినా యేసుప్రభువు వారు సిలువ వేయబడేదానికి ఇష్టపడ్డాడు. out of love to pardon us from our sins. ప్రేమను బట్టి మన పాపములను క్షమించేదాని He కొరకు died on the cross by shedding his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తం కారుస్తూ సిలువ మీద మరణించినాడు. Jesus was punished and rejected so that we might be pardoned and accepted. మనము క్షమించబడి అంగీకరించబడులాగిన యేసు ప్రభు వారు ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన సిలువ వేయబడినాడు. This is the exchange that takes place at Calvary. ఇది కల్వరి దగ్గర జరిగినటువంటి మార్పులను. He was at the Garden of Gethsemane when they came for him. చూడండి, ఆయన గెత్సెమనే తోటలో ఆయన కొరకు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. And our religious leaders, our Lord was betrayed with a kiss. చూడండి, మన మత నాయకులు యేసు ప్రభు వారిని Our Lord was betrayed with a kiss. చూడండి, యేసు ప్రభు వారు అక్కడ ఒక ముద్దు ద్వారా అప్పగించబడ్డాడు. Like a criminal, he was led before the religious leaders of his days. ఒక నేరస్తుడి వలె ఆనాడు ఉన్నటువంటి మత నాయకుల ద్వారా ఆయన నడిపించబడ్డాడు. After a night of insults, మరి ఆ రాత్రి అంతా కూడా ఆయనని అవమానపరిచిన people తర్వాత started accusing him and ridiculing him. ప్రజలు ఆయన అపహాస్యం చేస్తా ఉన్నారు, నిరారోపణలు చేస్తున్నారు. Jesus was led to the place of skull. యేసు ప్రభు వారు కపాలం అనేటువంటి స్థలంలోకి తీసుకొని But పోబడ్డాడు. both religious leaders and political authorities interrogated him. అక్కడ మత సంబంధమైనటువంటి నాయకులు, రాజకీయ నాయకులు ఇరువురు కూడా యేసు ప్రభు వారిని వాళ్ళు ఎంతగానో హింసిస్తూ ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగినారు. So the political leaders like Pilate రాజకీయ నాయకులు అంటే పిలాతు లాంటి వారు, and religious leaders like Anna and Caiapha. మత సంబంధమైన నాయకులు అంటే అన్న కయప లాంటి వారు. So the road to Golgotha was very rough. గొల్గోతాకి మార్గము అది చాలా కరుకైన మార్గం. And yet he must carry the cross. అయినను ఆయన సిలువ మోయవలసి ఉండినది. So the Lord bled from the streets of Jerusalem to the hill of Calvary. కాబట్టి యేసు ప్రభు వారు యెరూషలేము మొదలుకొని కల్వరి కొండ వరకు ఆ రక్తం కరుస్తూనే ఉన్నాడు ఆయన. Nowadays we know when you go to Israel, it is known as the Dolorosa. ఇది దానిలో మనము యెరూషలేము గాని ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆ మార్గాన్ని డోలరోసా అని చెప్తుంటారు. So and there he was crucified. అక్కడే ఆయన సిలువ వేయబడినాడు. They considered Jerusalem as a holy city. యెరూషలేముని పరిశుద్ధ పట్టణముగా పరిగణిస్తారు. Thus everything impure should be done outside of it. ఆ విధంగా అపవిత్రమైనది అంతా కూడా ఆ వెలుపల పట్టణం గవిని వెలుపల అది జరుగుతా ఉంటుంది. And when he was taken outside the city, ఎప్పుడైతే ఆయన పట్టణం వెలుపలికి తీసుకొని పోయినారో, the Jewish leaders thought that they were cleansing the city of impurity. యూదా నాయకులు ఏమనుకున్నారంటే ఈ పట్టణానికి పట్టిన అపవిత్రత నుండి శుద్ధీకరించబడుతుంది. But how wrong they were. చూసారండి ఎంత పొరపాట్లో ఉన్నారో వాళ్ళు. Jesus bore our sins outside the city so that we can go into New Jerusalem. మనము నూతన యెరూషలేములో ప్రవేశించలాగన యేసు ప్రభువు గవిని వెలుపల శ్రమ పొందినాడు. With his stripes we are healed. అతడు పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందుతున్నాం. He became our impurity so that we can become the righteousness of God. చూడండి, ఆయన మనము దేవుని నీతి అగినట్లుగా ఆయన అపవిత్ర పరచబడ్డాడు ఆయన. So the immortal one became mortal so that we can enjoy immortality. అమర్త్యమైన వాడు మర్త్యుడైనాడు, ఎందుకనగా మనము అమర్త్యతను ధరించుకోవాలని. At Calvary he became our righteous substitute. కల్వరి దగ్గర మనకి ఆయన నీతికి బదులుగా ఆయన అయినాడు మనకి. Jesus took our place. యేసు ప్రభువు మన స్థానం వహించినాడు. It should have been you and me who suffered and eternal consequences of sins. చూడండి, ఆ పాపమునకు వచ్చేటువంటి నిత్యమైనటువంటి పరిణామాలు నీవు నేను అనుభవించవలసింది. Instead he gave his life for us. అందుకు బదులుగా యేసు ప్రభువు తన ప్రాణం పెట్టినాడు. The Savior was punished so that you and I may be pardoned. నీవు నేను క్షమించబడులాగిన రక్షకుడు శిక్షించబడ్డాడు. So this is the profound verse for our meditation today. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇది
ఎంతో లోతైనటువంటి వచనాలు. With his stripes we are healed. అతడు పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగు. He knew no sin of any kind. ఆయన ఏ రకమైన పాపమును ఎరగడు. He was pure, spotless and perfect. ఆయన పవిత్రుడు, పరిపూర్ణుడు, ఆయన ఏ మచ్చ మరక లేనివాడు. Yet he became sin for us for our redemption. ఆయనను మన కొరకే, మన విమోచన కొరకే పాపముగా చేయబడ్డాడు. We deserve the wrath of God. దేవుని ఉగ్రతకి మనము పాత్రులమే. Yet he died in our place. ఆయనను మన స్థానములో ఆయన He మరణించినాడు. paid the wages of sin. పాపమునకు జీతం ఆయన చెల్లించినాడు. So no one else could qualify to be our sin bearer. కాబట్టి మన పాపమును భరించడానికి ఎవ్వరు కూడా అర్హులు కారు. So he was made sin so that we might be made righteous. మనం నీతిమంతులుగా తీర్చబడులాగిన ఆయన మన కొరకై పాపంగా He చేయబడ్డాడు. was treated as a common criminal. ఆయన ఒక నేరస్తుడుగా పరిగణించబడ్డాడు. Not because he committed some crime, but on account of our sins. ఏదో ఆయన నేరం చేసినాడని కాదు, మన పాపములు, మనం చేసిన పాపముల కొరకై ఆయన నేరస్తుడుగా So పిలువబడ్డాడు. at Calvary there was a divine exchange. కాబట్టి కలవరి దగ్గర ఒక దైవికమైనటువంటి మార్పిడి జరిగింది. And he became poor so that we might be made rich. మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడైనాడు. Jesus was made a curse that we might be blessed. మనము ఆశీర్వదించబడలాగిన యేసు ప్రభువారు శాపగ్రాహి అయినాడు. You can read 2 Corinthians 8:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో You చదువు. can read Galatians 3:13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో Jesus చదువు. became weak so that you and I may become strong. నీవు నేను బలవంతులం కావాలని యేసు ప్రభువారు బలహీనుడైనాడు. He was wounded that we might be healed. మనము స్వస్థత పరచబడాలని ఆయన He గాయపరచబడ్డాడు. endured the shame so that we might partake in his glory. ఆయన మహిమలో మనం పాలు పొందులాగిన ఆయన మన కొరకై అవమానం సహించినాడు. He endured rejections so that we might be accepted into the God's presence. మనము దేవుని సన్నిధిలోనికి అంగీకరించబడులాగిన ఆయన తృణీకారం నొందినాడు. For a moment, Jesus was cut off from his Father ఒక క్షణం కొరకు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు తండ్రి నుండి వేరైపోయినాడు. so that we might be reconciled to him. తద్వారా మనము ఆయనతో సమాధాన పరచబడాలి. We are now accepted as children of based on the sacrifice of Jesus. ఇప్పుడైతే యేసు ప్రభువారు చేసిన బలియాగాన్ని బట్టి మనం అంగీకరించబడుతున్నాం. He is the anointing sacrifice, ఆయన atoning sacrifice. ఆయన ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించాడు. Jesus tasted death that we might partake in eternity. మనము నిత్యత్వంలో పాలిభాగస్తులు కాలాగిన యేసు ప్రభువారు మరణంలో He పాలిభాగస్తులు. did not die because it was forced on him, చూడండి, ఆయన మీద వేయబడింది ఒత్తిడి వచ్చిన కారణాన్ని బట్టి ఆయన మరణించలే. but it was a choice he made out of love for us. అయితే మన పక్షంగా ప్రేమను బట్టి ఆయన మరణాన్ని కోరుకున్నాడు. ఆయన Jesus gives us eternal life. యేసు ప్రభువారు నిత్య జీవాన్ని He మనకిస్తున్నాడు. was wounded for our transgressions. మన అతిక్రమముల కొరకై గాయపరచబడ్డాడు. When the provision of healing from our sin is available freely, మన పాపము కొరకై ఇటువంటి స్వస్థత అనేది ఎంతో ఉచితంగా అందుబాటులో ఉండగా, that also through his stripes. అది కూడా అతడు పొందిన దెబ్బలను బట్టి. My question is, నా ప్రశ్న ఏమిటి? are you enjoying the spiritual healing in your life? నీ జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన స్వస్థతని అనుభవిస్తున్నావా? If not, come today to the cross. లేకపోతే ఈనాడే సిలువ చెంతకు రా. Bring your load of sin. నీ పాప భారం అంతా తీసుకొని రా. He will wash all your sins away with his blood. నీ పాపములు అన్నీ కూడా తన రక్తము ద్వారా కడిగి వేస్తాడు. You can become his child. నువ్వు ఆయన బిడ్డవు కావచ్చును. May God help you to take such a decision. ఇలాంటి తీర్మానం చేసుకునేలాగిన దేవుడు నీకు సహాయం If చేయాలి. you are a believer, నువ్వు విశ్వాసి అయితే, and even then, suppose if you have fallen, అయినా కూడా నువ్వు ఒకవేళ పడిపోయి ఉంటే again you can come. నువ్వు కూడా మరలా ఆయన You can దగ్గర confess your failure. నీ పొరపాట్లు ఒప్పుకోవచ్చు. He was wounded for our transgressions. మన అతిక్రమం కొరకు ఆయన With గాయపరచబడ్డాడు. his stripes we are healed. అతడు పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందుతాం. Without Jesus there is no salvation. యేసు ప్రభువారు లేనిదే మనకు రక్షణ లేదు. Believe in Jesus and you will be saved. యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు You రక్షించబడతావు. can enjoy peace. సమాధానం అనుభవించగలవు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Isaiah chapter 53 is a wonderful chapter. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎంతో అద్భుతమైన అధ్యాయం. Thou art wounded for our transgressions. అతిక్రమం కొరకైన గాయపరచబడ్డావు. Thou art bruised for our sins. మా పాపముల కొరకై నలగొట్టబడ్డావు. O Lord, our peace is brought to us because of thy sacrifice. ప్రభా, నీ యొక్క బలి అర్పణను బట్టి మాకు సమాధానం కలిగింది. Through your stripes we are healed today. ప్రభా, నీవు పొందిన దెబ్బలను బట్టి ఈ రోజు మేము స్వస్థత Help పొందుతున్నాం. us to understand. మరి ఈ విషయాలు అర్థం చేసుకునే And దానికి the whole world is celebrating Good Friday as a festival. ప్రపంచమంతా కూడా ఈ రోజు ప్రభా ఈ మంచి శుక్రవారం ఒక పండుగగా వాళ్ళు చేసుకుంటుండగా, Help us to fall prostrate before you. ఓ దేవా, మీ ఎదుట మేము సాగిలపడేదానికి సహాయం చేయండి. And O Lord, help us to worship you
for what you have done for us. నువ్వు మా కొరకు చేసిన దానికై ఆరాధన చేయుటకు మాకు సహాయం చేయి. If those things have not taken place in our life, మా జీవితాల్లో ఇవి గాని జరగకపోతే, if we have not become the children of God, ఒకవేళ మేము దేవుని పిల్లలం కాకపోతే, oh Lord, the purpose of your death is defeated. నువ్వు మరణించినటువంటి ఆ ఉద్దేశము అది ఓటమి పాలవుతుంది. Speak to us, oh Lord. దేవా మాతో మాట్లాడండి. Everybody may utilize this wonderful opportunity. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించాలని. When they accept you today, it will become truly a good Friday in their life. ప్రభా, ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారో ఈనాడు ఈ దినము అది నిజమైన మంచి శుక్రవారం దినం అవుతుంది. Speak to us. దేవా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.